ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః. జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః. శ్రీ విష్ణు సహస్రం 101వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. శ్రీకృష్ణుని తపో వృత్తాంతం వివరించి భీష్ముడు తరువాతి విశేషాలను ఇలా తెలియజేశాడు. ధర్మనందన, ఆ విధంగా శ్రీకృష్ణుడు తన తపశ్శక్తిని ప్రకటించి తరువాత ఆ మునీంద్రులతో, మీరు భూత భవిష్యద్ వర్తమానాలు తెలిసిన మహనీయులు, ఏదైనా ఒక ఉత్తమ వృత్తాంతం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అలా అడుగగా వారు సవినయంగా చేతులు జోడించి, కృష్ణ, మమ్మలను ఇంత గొప్పవారిగా చెబుతున్నావు, నిజానికి నీవు పెద్దలకు పెద్దవు, ముల్లోకాలను క్షణంలో సృష్టించగలవాడివి, ప్రపంచతత్వం తెలిసిన వాడివి, నీకు తెలియని వృత్తాంతం మేమేం చెప్పగలం అని అన్నారు. అప్పుడు చిరునవ్వుతో ఆ స్వామి, మానవుడుగా ఉన్నాను గనుక నా మనోబుద్ధులు దానికి తగినట్లుగా ఉన్నాయి, ఇప్పుడు మీరు చెప్పే కథ చిన్నదెలా అవుతుంది అని అనగా, వారు ఆ వాంగ్మాధుర్యానికి పరవశించి, సరే, ఈ మహాకార్యక్రమానికి మహానుభావుడైన నారదుడు తప్ప వేరే వారు సమర్థులు కారు అంటూ ఆయనను ప్రార్థింపగా, సంతోషంతో విప్పారిన ముఖంతో నారదుడు, అంతకు ముందే నారాయణుని అనుగ్రహం కలిగినవాడు గనుక ఇప్పుడు నారాయణుని కోరికను ఉమామహేశ్వర సంవాద కథతో తీర్చాడు. దాన్ని వినిపిస్తాను అని భీష్ముడు, ధర్మరాజా, నారదుడు ముందుగా శ్రీకృష్ణునికి నమస్కరించి ఆయన నుండి ప్రతి నమస్కారం గ్రహించి ఇలా చెప్పసాగాడు. కృష్ణ, నేనొకప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ హిమాలయాలకు వచ్చాను. కైలాసంలో మహాదేవుని సన్నిధిలో అప్పుడు ఒక మహాసభ జరుగుతోంది. నేను కూడా ఆ సభలో ప్రవేశించి అనిర్వచనీయ ప్రభావుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి తగిన విధంగా సేవిస్తూ కూర్చున్నాను. ఆ సమయంలో పార్వతీదేవి పుణ్యనదులు, దిక్కులు, పవిత్ర స్త్రీమూర్తులై తనను సేవిస్తూ ఉండగా అక్కడికి వచ్చి నెమ్మదిగా పరమేశ్వరుని వెనుకకు వెళ్ళి చిరునవ్వుతో ఆయన 2 కళ్లను తన 2 చేతులతో మూసివేసింది. ఆ క్షణంలో లోకం అంధకార బంధురమైంది. సూర్య, చంద్ర, అగ్ని, నక్షత్రాదుల కాంతులన్నీ అణిగిపోయాయి. ప్రాణులన్నీ హాహాకారాలు చేశాయి. అప్పుడు ఆ స్వామి పాలనేత్రం 3వ కన్ను తెరవగా ఆ అగ్నిజ్వాలలు పర్వతమంతా వ్యాపించాయి. ఆమె కలవరపడి ఆయన్ను శరణు వేడింది. ఆయన దయతో వెంటనే ఆ అగ్నిని ఉపసంహరించాడు. హిమాలయం పూర్వస్థితిని పొందింది. ఆమె ఆశ్చర్య ఆనందాలతో, సర్వేశ్వర, 3వ కన్ను తెరవడానికి కారణమేమి? రహస్యం కాకపోతే చెప్పండి అన్నది. పార్వతి, నీకు చెప్పగూడని రహస్యం నాకేముంది? చెబుతాను విను. నేను లోకాత్మకుణ్ణి కావడం వల్ల నాకు ఏది జరుగుతుందో లోకాలకు అది జరుగుతుంది. నీవు నా కళ్ళు మూసినప్పుడు లోకాలు కూడా వెలుగు లేక చీకటిమయమయ్యాయి. నీ చేతులు తీయకుండా ఆ చీకట్లు తొలగించడానికే 3వ కన్ను తెరవాల్సి వచ్చింది, అంతే అన్నాడు పరమేశ్వరుడు. అంతగా తనను గౌరవించి ఆయన ప్రసన్నంగా ఉన్న పరిస్థితిని గమనించి తన సందేహాలను తీర్చుకోవడానికి అదే తగిన సమయమని భావించి పార్వతీదేవి కొన్ని ప్రశ్నలు అడగడం, ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అదే ఉమామహేశ్వర సంవాదంగా ప్రసిద్ధమైంది అని నారదుడు చెప్పినట్లుగా భీష్ముడు వివరిస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని గమనిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతీమాత పరమేశ్వరుని కళ్ళు మూస్తే ఆయన ఆమెను గౌరవిస్తూ ఆ చేతులను తీసివేయలేదట. అంటే ప్రకృతిని ప్రకృతిగా మాత్రమే చూడడం అన్నమాట. అయితే అలా చేసినప్పుడు
లోకాలు అంధకారంతో నిండిపోయాయట. అంటే అజ్ఞాన అంధకారం నిండుతుంది అని అర్థం. అందుకే ఆయన మూడవ నేత్రాన్ని తెరిచాడు. అది అగ్నినేత్రమే కాదు, జ్ఞానాగ్నినేత్రం కూడా. కనుక ప్రకృతిలో పరమేశ్వరుణ్ణి దర్శించే జ్ఞానం కావాలి అని ఆయన భావించాడన్నమాట. అప్పుడు ఆయన జ్ఞాన దృష్టితో ఉన్నందువల్ల ప్రకృతిలో ఉన్న మనందరి పక్షాన పార్వతీమాత సందేహాలు తీర్చుకునేందుకు అదే సరైన సమయమని భావించింది. ఈ అవగాహనతో రాబోయే ప్రశ్నోత్తరాలను భౌతిక దృష్టిని దాటి జ్ఞాన దృష్టితో అర్థం చేసుకోవాలని తెలుస్తూ ఉంది. ఇక పార్వతీమాత మొదటి ప్రశ్న: స్వామి, నీకు 4 ముఖాలు కనిపిస్తున్నాయి, దీనికి కారణమేమి అని. స్వామి సమాధానం: పూర్వం సుందోపసుందులని 2 రాక్షసులు. ఇతరుల అస్త్రశస్త్రాలతో మరణం లేని వరం వారికుంది. వారి వినాశనానికై మయుడు దేవశిల్పి లోకంలోని సౌందర్యాలనన్నింటినీ తిలం, నువ్వు గింజంత పరిమాణంతో సేకరించి తిలోత్తమ అనే అప్సరసను సిద్ధం చేసి నా దగ్గరికి తీసుకువచ్చాడు. ఆమె నాకు ప్రదక్షిణంగా వస్తున్నప్పుడు దేవకార్యం నిర్వహించే సామర్థ్యం ఈమెకుందా అని 4 దిక్కులా 4 ముఖాలతో ఆమెను పరీక్షించాను. అప్పటి నుండి నేను చతుర్ముఖుణ్ణి అయ్యాను అన్నాడు. ఈ ప్రశ్నోత్తరాలను పరిశీలిస్తే నిజానికి ఈశ్వరుడు పంచముఖుడు. ఈశాన, తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవులనే పేర్లతో 5 ముఖాలతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఈశానుడు అనేది ఊర్ధ్వముఖం, అది ఆకాశతత్వం. మిగిలిన 4 వాయు, అగ్ని, జల, భూతత్వాలు 4 దిక్కులను చూస్తూ ఉంటాయి. అవి తిలోత్తమను ఈ 4 స్వభావాలతో, పృథివీ, అప్, తేజో, వాయు స్వభావాలతో పరీక్షించాయి అన్నమాట. అంటే కనిపించే సృష్టి సౌందర్యమంతా ఆమె రూపంగా పరిపూర్ణంగా ఉంది అని ఈశ్వరుడు అనుమతించాడు అన్నమాట. ఆ సృష్టి సౌందర్య సుఖాన్ని అనుభవించాలి అని సుంద ఉపసుందులు పోటీపడి ద్వంద్వయుద్ధం చేసి ఒకరినొకరు పొడుచుకొని అంతమయ్యారు. ఇప్పుడు కూడా లోకంలో ధర్మదృష్టి లేని కేవల లౌకికులు అధికార సుఖం కోసం, ఐశ్వర్య సుఖం కోసం పోటీపడి ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్తూ ఉంటారు. అవి పగ, ద్వేషంగా మారి తరతరాల హత్యా వృత్తిగా మారుతూ ఉంటుంది. వీళ్ళంతా ఆశించింది సుఖం, కానీ పొందింది నిరంతర ద్వేషం, పగ, భయం, మరణం. సుందోపసుందుల కథ బోధించే సత్యం ఇది. అలా కాక సృష్టి సౌందర్యాన్ని తిలోత్తమగా కాకుండా పార్వతీమాతగా దర్శిస్తే ఆ అమ్మ నిర్హేతుకమైన కరుణతో అనంత సౌఖ్యాన్ని అందరికీ ప్రసాదిస్తుంది. అందరూ అన్యోన్యంగా ఆనందంగా జీవించవచ్చు. ఊర్ధ్వముఖంగా, ఆకాశరూపంగా, ప్రణవనాద రూపంగా ఉన్న పరమేశ్వరుని దగ్గరికి మనందరినీ అమ్మే తీసుకువెళ్తుంది. ప్రకృతి మన అనుభవం కోసం కాదు, ఆరాధన కోసం ఉంది అనే సత్యం ఈ ప్రశ్నోత్తరాల ద్వారా తెలుస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.